2025 ఆగస్టు మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 60 నుంచి 70% సుఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంది. ఈ మిథున రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో తృతీయాధిపతినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 16 తర్వాత తృతీయ భావంలోనికి సింహరాశిలోనికి రావడం వల్ల ఇదివరకు ఆగిపోయినటువంటి కొన్ని పనులు పునఃప్రారంభిస్తారు, సత్ఫలితాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకి అనుకూల వాతావరణం ఉంది. తండ్రి నుంచి సహాయాన్ని పొందుతారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అనగా ఆగస్టు 20 వరకు కూడా జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ఆగస్టు నెల 20 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి సంచరించడం వల్ల జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ ఈ శుక్రుడి యొక్క సహకారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సంతానం విషయంలో సత్ఫలితాలను అందుకుంటారు. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు మీరు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక కేతువు తృతీయ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. 2025 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని, లాభాలని ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే షష్టమ లాభాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఒక్క పోటీ సంబంధమైనటువంటి విషయాల్లో వెనకడుగు వేస్తారు. భూముల నుంచి కాస్త మీకు అనుకూల ఫలితాలు రాకపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహన సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈయనంతా దశమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. భాగ్యములో రాహువు సంచరిస్తున్నాడు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉండకపోవచ్చు. కొత్త వ్యక్తులతో తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి, లేకపోతే మోసపోయేటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. మరి 2025 ఆగస్టు మాసంలో ఈ మిథున రాశి వారు భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి. దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం, స్వామివారికి తమలపాకుల పూజ నిర్వహణ, అలాగే సుందరకాండ పారాయణ చేసుకోవడం వల్ల కాస్త ప్రశాంతతను పొందగలుగుతారు. చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మీకు మేలు చేస్తుంది. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.